అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. సవతుల పోరుతో 2 నిండు ప్రాణాలు బలయ్యాయి. మొదటి భార్య కొడుకులు పిన్ని ఆమె కొడుకును దారుణంగా హతమార్చారు. తరిమల గ్రామంలో 2 హత్యలు జరగడంతో ఒక్కసారిగా గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. సింగరమల మండలం తరిమలలో అంగన్వాడీ టీచర్ ఎల్లమ్మ ఆమె కుమారుణ్ణి హత్య చేశారు. నల్లప్ప అనే వ్యక్తికి 2 భార్యలున్నారు. రెండో భార్య ఎల్లమ్మ. ఆమె అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తున్నారు. నల్లప్ప ఇటీవలే మృతి చెందడంతో ఆస్తి విషయంలో ఆయా కుటుంబాల మధ్య తీవ్ర స్థాయిలో తగాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో మొదటి భార్య కుమారులు ఎల్లమ్మ ఆమె కుమారుణ్ణి అతి కిరాతకంగా హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు. నల్లప్పకి పెద్దల నుంచి వచ్చిన ఆస్తిని తన 2 భార్యలకు చెరో ఎకరం రాసిచ్చాడు. అయితే 2 ఏళ్ల క్రితం తండ్రి నల్లప్ప మృతి చెందాడు. కూలీ పని కోసం బెంగళూరుకి వెళ్లిన పెద్ద భార్య 2 కుమారులు ఇటీవలే స్వగ్రామానికి తిరిగొచ్చారు. అప్పటి నుంచి ఆస్తి విషయంలో ఆయా కుటుంబాల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో పెద్ద భార్య కుమారులు ఓంకార్, జీవన్ మద్యం మత్తులో పిన్ని కొడుకుతో గొడవ పడ్డారు. అయితే కాలనీవాసులు సర్ది చెప్పినా వినకుండా సోమవారం రాత్రి పడుకున్న సమయంలో ఎల్లమ్మ ఆమె కుమారుణ్ణి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎవరైతే పెద్ద భార్య ఉందో ఆమె కొడుకులు ఈ అంగన్వాడీ టీచర్ని వాళ్ళ కొడుకుని రాత్రి సుమారు 11-11:30 గంటల కాలం అప్పుడు పడుకుని ఉంటే ఇంట్లో వాళ్ళ ఇంటి మీద దాడి చేసి గొడవలతో చంపినట్లు మనకు సమాచారం తెలిసింది. ఎల్లప్ప పెద్ద భార్య ఉందో వాళ్ళ కుమారులే వాళ్ళ చిన్న భార్య కొడుకు కూడా చంపినట్లు ప్రాథమిక విచారణలో మాకు అర్థమైంది. మృతదేహాల పోస్ట్ మార్టం అనంతరం బంధువులు ఎవరూ లేకపోవడంతో రెవెన్యూ అధికారులు దహన సంస్కారాలు చేశారు. తరిమల గ్రామంలో 2 హత్యలు జరగడంతో ఒక్కసారిగా గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.